ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆగస్టు 29, 30, 31 తారీఖుల్లో వృశ్చిక రాశి వారి జీవితం మారబోతుంది. రాత్రికి రాత్రి మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. మరి ఇంతకు ఆగస్టు 29, 30 శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, కోర్టు సమస్యలు, చదువు, భార్యాభర్తల గొడవలు, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును. 11 రోజుల్లో పరిష్కారం చూపబడును. అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9618133998. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకున్న ప్రతి సమస్యను 31 తొలగించుకోండి. తారీఖుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తుల జీవితం ఏ విధంగా మారబోతుంది? మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? మీరు కోటీశ్వరులు ఏ విధంగా కాబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహాల గమనం ఈ విషయంలో ఏ విధంగా ఉంది? రాబోయే రోజుల్లో మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి? అదేవిధంగా ఆగస్టు 29, 30, 31 తారీఖుల్లో మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తే ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక ఈ మాసంలో బుధ సంచారం కారణంగా వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మీకు ఇందుకు సంబంధించి సూచనలు స్టార్ట్ అయి ఉండొచ్చు. కొంతమంది గ్రహించుకుంటే ఖచ్చితంగా వాటిని మీరు యూటిలైజ్ చేసుకుంటే కలిసి వస్తుంది. లేదు అంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాటిని కానీ మీరు గ్రహించినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజులు మీకు బాగా కలిసి రాబోతున్నాయి. అది కూడా బుధ సంచారం కారణంగా. ఇక మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. బుధ సంచారం వృశ్చిక రాశి వారి అదృష్టాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. మీకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇక ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అనేది పెంపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటివి లభించే ఛాన్స్ ఉంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి మరియు వ్యాపారం విస్తరించే సూచనలు కనబడుతున్నాయి. మీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మంచి మనసు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు ఎవరికైనా సరే సహాయం చేయగలిగే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక కుటుంబంలో సంతోషం మరియు సామరస్యం నెలకొంటుంది. అయితే ఈ యొక్క యోగం పూర్తి ప్రభావం జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు మరియు దశలపైన కూడా బేస్ అయ్యి అంటే ఆధారపడి ఉంటుంది. ఇక కుజుడు మరియు చంద్రుడు ఏ భావంలో ఉన్నారు, ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనే విషయాలు కూడా ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి వృశ్చిక రాశి వారు. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గ్రహాల యొక్క ఆశీస్సులు ఎల్లా వేళలా ఉంటాయి. దీనివల్ల మీ యొక్క మనసంతా కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. ఆనందంగా జీవిస్తారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా అవుతూ ఉంటాయి. గురుడు, సూర్యుడు ఈ రాశి వారికి అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు, అనారోగ్య సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇక కుటుంబ సభ్యులంతా కూడా శాంతిగా కూల్గా ఉంటారు. ఎటువంటి గొడవలు, చికాకులు ఏమీ ఉండవన్నమాట. ఇక కెరీర్ పరంగా మంచి అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వేతనాలు పెరుగుతాయి. చాలా ఉత్సాహంగా, పవర్ఫుల్గా, శక్తివంతంగా ఉంటారు. మీరు ఏ పని చేపట్టినా దానిలో వేగం అనేది పుంజుకుంటుంది. గతంలో నిలిచిపోయిన పనులు సైతం విజయవంతంగా పూర్తయ్యే సూచన కనబడుతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. కొందరు ఉద్యోగంలో పదోన్నతి లేదా మంచి మార్పు ఆశించవచ్చు. వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన వారంగా చెప్పుకోవచ్చండి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరికైతే పాత బాకీలు ఉంటాయో ఆ పాత బాకీలు అన్నీ కూడా వసూలైందుకు అవకాశం కనబడుతున్నాయి. ఇక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఊహించని ధన లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఉత్సాహంగా ఉంటారు. అయితే అధిక శ్రమ వల్ల కొద్దిపాటి అలసట రావచ్చండి. ఇక కుటుంబంలో ఆనందం, సుఖశాంతులు నెలకొంటాయి. ఇక బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి.
ఈ యొక్క వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయించుకోవడం, వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మీకు ఈ సమయంలో చాలా నష్టాన్ని కలిగించవచ్చు. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం, గుర్తుపెట్టుకుని వృశ్చిక రాశివారు. ఇక అశ్విని నక్షత్రంలో బుధుడి సంచారం కారణంగా ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యక్తుల తలరాత పూర్తిగా మారబోతుంది. ఆర్థికంగా అనేక లాభాలు పొందుకుంటారు. వ్యాపారస్తులకు ఈ సమయం వరం లాంటిదని చెప్పుకోవచ్చు. భారీ లాభాలతో పాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడం, కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు తమ కెరీర్ పరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటే, అంటే కంట్రోల్ చేసుకుంటే కనుక తిరుగులేని జీవితాన్ని పొందుకుంటారు. ఇక బుధ సంచారం వృశ్చిక రాశి వారికి చాలా అంటే చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఎంతో కాలంగా వసూలు కాలం ఉండి బాకీలు సైతం వసూలు అయ్యేలా చేస్తుంది. ఇక కుటుంబపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి చేస్తుంది. మీ సంబంధాల్లో అపార్థాలు, అంటే ఎవరైతే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఉంటారో మీకు ఎవరితోనే సరే ఈ సమయంలో మీరు మాట్లాడారనుకోండి, ఆ యొక్క సంబంధాల్లో అపార్థాలు తొలగిపోయేలా చేస్తుందన్నమాట. ఇక బుధ సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి లబ్ధి అనేది చేకూరుతుంది. ఈ నెలలో, అంటే ఈ యొక్క మాసంలో 6 సార్లు ఈ యొక్క బుధ సంచారం కారణంగా, అంటే బుధుడు సంచారం చేస్తున్నందున ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఊహించని లాభాన్ని కలిగిస్తాడు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి విజయం, కీర్తి, ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కలుగుతాయండి. మీరు కోరుకున్న కోరికలు కూడా నిస్వార్థంగా ఉంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. ఇక ఏ పని చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీకు అన్ని విధాలు లబ్ధి చేకూరుతుంది. రచనా సామర్థ్యం ఉన్నవారు ఈ సమయంలో రాణిస్తారు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి రాత్రికి రాత్రే భూముల రేట్లు పెరగటం వల్ల మీకు ఈ యొక్క ఆగస్టు 29, 30, 31 తారీఖుల్లో వృశ్చిక రాశి వారి జీవితం 100కు 100% మారబోతుంది. అది కూడా మీరు ప్రయత్నాలు చేస్తే ఇంకా మరింతగా బాగుంటుంది. అవునండి, మీరు కోట్లకు పడగలెత్తబోతున్నారు. రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది. వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలికేందుకు అవకాశం ఉంది. అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెడుతుండటంతో ధరలు పెరిగి రాశి వారు కుబేర్లు అవుతారు. రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్, ఇళ్ల నిర్మాణాలు, ఇలా చూసుకుంటే అన్ని నిర్మాణాలు జరుగుతుండటంతో భూముల ధరకు రెక్కలు వస్తాయి. సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవుతాడండి. ఆ మాత్రమైనా మీరు అసలు ఆశ్చర్యపోనక్కర్లేదు. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అటువంటి ఈ యొక్క రాశి వారు ఎవరైతే డబ్బుకు లోటు లేకుండా ఉంటారో అటువంటి వారు సహాయం చేసే గుణాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. ఆర్థికంగా ఎదుగుదల అనేది ఉంటుంది. అప్పులన్నీ కూడా తీర్చిస్తారు. ఒకరికి సాయం చేసే స్థాయికి చేరుకుంటారు వృశ్చిక రాశి వారు. ఎంతమందికి అంటే ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారనమాట. ఇక ఈ సమయంలో మీరు కనీ విని ఎరుగని అదృష్టాన్ని మీ సొంతం చేసుకోబోతున్నారని జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో మీరు ధనాన్ని, అదృష్టాన్ని పొందుకుంటారు. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరుగుతుంది. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది. మీకు డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. సో చూశారు కదా, వృశ్చిక రాశి వారు ఆగస్టు 29, 30, 31 తారీఖులో మీ జీవితం ఎలా ఉండబోతుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. తెలిసి మరి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్